తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరై సుమారు 112 వినతులు ఇచ్చారు. కాగా తక్షణమే పరిష్కరించగలిగే 14 వినతులను పరిష్కరించి మిగిలిన వాటిని సంబంధిత శాఖలకు పంపించి త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కొన్ని పరిష్కారం కాని సమస్యలను మరియు న్యాయస్థానం పరిధిలో ఉన్న సమస్యలను ఇక్కడ పరిష్కరించలేమని వివరించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు ప్రొఫెషనల్ వింగ్ చైర్మన్ మోహన్ వర్మ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, జిల్లా ప్రజా పరిషత్ ప్రతిపక్ష నేత తోట నవీన్, పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ సిటీ ప్రెసిడెంట్ మల్లిపొడి వీరు, మాజీ జడ్పీటీసీ కాకర్ల చలపతి, మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాస్ బొన్ని, చింతపల్లి అర్జున్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, అంకరెడ్డి రామ్నాయుడు, నాగిరెడ్డి బుజ్జి, న్యూటన్ ఆనంద్, టీడీపీ మండల అధ్యక్షులు రామ్దేవ్ సీతయ్య దొర, కాలా శ్రీను, చలపతి, శేషు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎలా చూడండి ఒకసారి హరీష్ గారు ఎలా చూడండి. చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రీవెన్స్ చేయడం జరుగుతుంది. ఈ గ్రీవెన్స్ కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో సానా సతీష్ గారి యొక్క ఆధ్వర్యంలో గత బుధవారం పెట్టడం జరిగింది. ఆ ప్రజా పరిష్కార వేదికకి చాలా మంచి స్పందన వచ్చింది. చాలా అప్లికేషన్ వచ్చాయి. అందులో చాలా వరకు కూడా పరిష్కార మార్గంలో జరుగుతుంది. ఇవాళ రెండో పరిష్కార వేదిక వేళ సానా సతీష్ గారి ఆఫీస్లో జరుగుతుంది. దీని పెద్దలు కొండబాబు అబ్బాయి, అలాగే మన నవీన్ గారు, బాబా గారు అందరూ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే సానా సతీష్ గారు లేకపోయినా కూడా ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తారు. పరిష్కారం జరుగుతుంది. సానా సతీష్ గారి ద్వారా మాకు న్యాయం జరుగుతుంది, లబ్ధి జరుగుతుందని చెప్పి చాలామంది లబ్ధాలు రావడం జరిగింది. వారి చాలా రకరకాల పరిష్కారం సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా దరఖాస్తు ద్వారా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సతీష్ గారికి అలాగే దీని కన్సర్న్ సంబంధించిన అధికారులు కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ దీనికి కష్టపడి పనిచేస్తున్న ఆఫీసులో మన లక్ష్మణ్ గారు కూడా ప్రత్యేక అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మన తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన పార్టీ కార్యాలయంలో ఈరోజు బుధవారం నాడు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. అలాగే మా నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ నేను, అలాగే రూరల్ నుంచి, అలాగే జగ్గంపేట, పలు నియోజకవర్గాల నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ జనాల దగ్గర నుంచి వారి నుంచి బుధవారం ఈరోజు గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎంతోమంది ప్రజలు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రజా సమస్యలు కానివ్వండి, పార్టీ సమస్యలు కానివ్వండి, సానా సతీష్ బాబు గారికి చెప్పి అలాగే పార్టీకి అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్రతి బుధవారం జరుగుతుంది. అలాగే ఈ ప్రోగ్రాంలో నన్ను పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి బుధవారం ప్రతి బుధవారం గ్రీవెన్స్ అంటే ఇటు పబ్లిక్ కానీ, ఇటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోమని చెప్పేసి పార్టీ ఆదేశానుసారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి ఆఫీసులో మేమంతా కలిపి ప్రజల యొక్క సమస్యలు, కార్యకర్తల యొక్క సమస్యలు ఏ విధంగా తీర్చాలి, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, దాని మీద ఏ విధంగా తీర్చాలని చెప్పేసి ఈవేళ పాల్గొనడం జరిగింది. మొట్టమొదటిగా ఈ గ్రీవెన్స్ మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో మన కొండబాబు గారు అబ్బాయి, అదేవిధంగా మన వెంకటేశ్వర గారు, బాబా గారు, అలాగే తదితర పెద్దలందరూ పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలెక్టరేట్లో ఏ విధంగా అయితే గ్రీవెన్స్ జరుగుతుందో అదేవిధంగా ఎమ్మెల్యేల దగ్గర కానీ, ఎంపీల దగ్గర కానీ ఇదే విధమైన గ్రీవెన్సెస్
పెట్టి ఇటు ప్రజలకి సమస్యలు, ఇటు కార్యకర్తల సమస్యలు తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి సారథ్యంలో జరుగుతున్న ఈ గ్రీవెన్స్ని ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఉపయోగించుకుని వాళ్ళ సమస్యలు, ఊరిలో సమస్యలు, వ్యక్తిగత సమస్యలు అన్నీ పరిష్కారం అయ్యేటట్టు మీరందరూ ఈ గ్రీవెన్స్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. నా పేరు మేఘా లక్ష్మణమూర్తి. శ్రీ సానా సతీష్ బాబు గారు రాజ్యసభ క్యాంప్ ఆఫీస్ టీమ్ పిఆర్ఓ. నేను గత బుధవారమే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మా ఎంపీ గారు ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ జ్యోతిల్ నవీన్ గారు, అనేక మంది, రాజప్ప గారు, నెహ్రూ గారు, అనేక మంది నాయకులు, పెద్ద పెద్ద నాయకుల ఆధ్వర్యంలో జిల్లా ఆఫీసులో అత్యంత అద్భుతంగా ప్రతిష్టాత్మకంగా ప్రజా దర్బార్ నిర్వహించాం. వేలాది సంఖ్యలో దానికి సంబంధించి వినతులు స్వీకరించడం జరిగింది. దానిలో కొన్ని అప్పుడే పరిష్కారం కూడా చూపించారు. కేవలం వినతులు స్వీకరించడం కాదు, దానిలో మీరు సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి సానా సతీష్ బాబు గారు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రకటించారు. ఆయన టెక్నికల్గా కొంతమంది టీం మెంబర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సానా సతీష్ బాబు గారు ప్రతి నిత్యము కూడా గ్రీవెన్స్లో ఏ విధంగా మీరు పరిష్కారం చూపుతున్నారని చెప్పి దాని మీద కొన్ని ఆయన ఆలోచనలు కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రతి బుధవారం కూడా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి బుధవారం కూడా ఎంపీ సానా సతీష్ గారు క్యాంప్ ఆఫీస్ టీంలో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతోంది. దీనిలో అనేక మంది నాయకులు కూడా వస్తున్నారు. ప్రజల నుంచే కాకుండా తెలుగుదేశం కార్యకర్తల నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. దీనికి ప్రత్యేకమైన అభినందనలు ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ గ్రీవెన్స్ మేము తప్పకుండా పరిష్కార దిశలో ముందుకు వెళ్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరిని కూడా మా సానా సతీష్ బాబు గారి టీం తరఫున ఇక్కడ విచ్చేసిన నాయకులు కొండబాబు గారి అబ్బాయి మోహన్ వర్మ గారికి, అదేవిధంగా తోట నవీన్ గారికి, నురుగుట్టు వెంకటేశ్వరరావు గారికి, వెంకయ్య శ్రీనివాస్ బాబా గారికి, అరిగెల బున్ని గారికి, టౌన్ ప్రెసిడెంట్ మల్లెపూడి వీరు గారికి, అదేవిధంగా అర్జున్ గారికి, గ్రీవెన్స్ టీం మెంబర్ అర్జున్ గారికి, ఆనంద్ న్యూటన్ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి టీం మెంబర్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీ మీడియా సహోదరులకు కూడా ఇక్కడికి ఇచ్చేసి మా సహకారం కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం.